ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తింటే ఆరోగ్యానికి మంచిదంటారు. కానీ పండ్లను తింటే ఆరోగ్యం మాట అలా ఉంచితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పండ్లలోనే రారాజుగా పీల్చుకునే మామిడి నేడు కల్తీగా మారిపోయి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిత్యం అక్రమ మామిడి వ్యాపారం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుని మామిడి వ్యాపారులు మామిడికాయలను రసాయనాలను వాడి మామిడి పండ్లుగా తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ పండ్ల వలన మనకు ఆరోగ్యంగా ఉండడానికి వీలుగా ఉంటుంది. కానీ అటువంటి పండ్లను నేడు కెమికల్స్తోని ఏది ఇథిలిన్ కార్బైడ్ లాంటి పొట్లాలను ఆ పండ్ల డబ్బాలలో వేస్తూ పండ్లను పక్వానికి రాకముందుగానే వాటిని పరిపక్వతను చెందించి ఈ ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలందరికీ కూడా ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాస్తవానికి ఏప్రిల్ మే నెలలో వచ్చేటువంటి పండ్లు అంతకుముందే అంటే ఒక 4 నెలల ముందే పండ్లు ఎప్పుడు కూడా మామిడి పండ్లు అయితే ప్రతి కాలంలో కూడా మామిడి పండ్లు ఉంటున్నాయి. అదేవిధంగా సీతాఫల పండ్లు ఉంటున్నాయి. అనేక రకాలైన ఫ్రూట్స్ ప్రతి నెలలో కూడా సంవత్సరం మొత్తానికి పండ్లు ఉండడం అనేది చాలా అసాధారణం. ఇది ఉండదు. అయినా కూడా నేడు ఈ వ్యాపారులు ఈ ఆర్థికంగా అధికంగా సంపాదించడం కోసము ఈ కాల్షియం కార్బైడ్ ఇథిలిన్ కార్బైడ్ వంటి పొట్లాలను కాయలలో పెట్టి దాన్ని మక్కించి ఈ ప్రజలకు ఇవ్వడం వలన ఆరోగ్య సమస్యలు రావడం, క్యాన్సర్ కూడా అదొక కారణమే. ఫుడ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకొని వారిపైన కేసు నమోదు చేసి ఈ ప్రజలందరికీ కూడా న్యాయం ఆరోగ్యమైనటువంటి జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యాన్ని అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మామిడి వ్యాపారులు FSSAI నిబంధనలు పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మామిడి కల్తీ వ్యాపారాన్ని అరికట్టాలని పలుమార్లు డిమాండ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు ప్రజలు. ఇప్పటికైనా ప్రజా ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని మామిడి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధిక రసాయనాల వాడకంతో తయారైన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. మార్కెట్లో ఏంటంటే మ్యాంగోస్ కానీ ఏమన్నా పండ్లు ఏంటంటే పరిపక్వత చెందడానికి ఏంటంటే కాల్షియం కార్బైడ్స్ కానీ ఎథిఫోన్ లాంటివి వాడి మనం చేస్తూ ఉంటాము. అంటే ఇవేం చేస్తాయని చెప్పంటే అసిటిలిన్ రసాయనం ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుంది. దీంతో ఏంటంటే వాళ్ళకి మనం తిన్న తర్వాత వామిటింగ్స్ కానీ, హెడేక్ కానీ, చర్మ సంబంధించిన వ్యాధులు కానీ, నెక్స్ట్ నరాల సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి. అంటే మనం కృత్రిమంగా వచ్చిందా లేకపోతే మన సహజ సిద్ధంగా వచ్చిందా అని తెలుసుకోవాలంటే ఏంటంటే కృత్రిమంగా వచ్చిన దానికి ఏంటంటే మనం కాల్షియం కార్బైడ్ లాంటివి వాడిన దాంతో తయారిస్తే దానికి మచ్చలు ఉంటాయండి, గ్రీన్ మచ్చలు ప్లస్ అక్కడక్కడ మచ్చలు వస్తూ ఉంటాయి. అదే సహజ సిద్ధంగా అయితే ఏంటంటే మొత్తం ఓవరాల్ ఒకటే కలర్ ఉంటుందండి. దాంతో కూడా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ కృత్రిమంగా ఏంటని చెప్పి అంటే మనం బయటికి వెళ్ళి తయారు చేసిన దానికి స్మెల్ రాదు అంటే పరిగా. అదే అలాంటివి ఏంటంటే న్యాచురల్గా మనం ఏం చేస్తాం అంటే స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దాంతో కూడా మనం గుర్తించవచ్చు.